మరి వారందరికీ కూడా అతి త్వరగా వాటి నుంచి విముక్తి కలిగి వారికి మంచి అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైన శుభాలు కలగాలని కోరుకుంటూ, అలాగే మన దేవస్థానంలో ప్రతి మంగళవారం శుక్రవారం వివాహంగానే చిరంజీవులకి శీఘ్ర వివాహ ప్రాప్తి అనుగ్రహించాలని మంగళవారం రోజునేమో ఆడపిల్లల పేరు మీద, శుక్రవారం మగపిల్లల పేరు మీద ఇవి నిరంతరం కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవాళ మంగళవారం ఈ రోజు ఉదయం అమ్మవారికి కలశాభిషేక కార్యక్రమం ఉండటం వలన వాళ్ళ ఆపుదల చేశాము. అయినా సరే మా లిస్టులో ఉన్న ఆ చిరంజీవుల పేరు మీద అమ్మవారికి ఉదయం 11 గంటలకి ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని కూడా మా వాళ్ళు నిర్వహించారు. ఎందుకోసమయ్యా అంటే మీ అందరికీ కూడా అతి స్వల్పకాలంలోనే మీకు అనుకూలమైనటువంటి సంబంధం కావాలి, అది మీకు అనుకూలం కావాలి. ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆ చిరంజీవులకి భవిష్యత్తు మంచి రాసపాటగా ఉండాలని కోరుకుంటూ ఈ సంకల్పం చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో 9 వారాలు ఈ పసుపు కుమ్మల పూజా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఒక హోమం జరుగుతుంది దానికి సంబంధించి. ఇది అయిపోయిన తర్వాత ఆ చిరంజీవుల వద్ద నుండి ఒక శుభలాగ కానీ ఒక మెసేజ్ కానీ మాకు వివాహం కుదిరింది, సంబంధం ఖాయమైంది అనేటువంటి మాట వినపడేంత వరకు కూడా మా వాళ్ళు ప్రతి మంగళవారం శుక్రవారం ఆ పిల్లల పేరు మీద కంటిన్యూగా అమ్మవారి సన్నిధిలో నామగోత్రాలు చెప్పడం జరుగుతుంది ఉంటుందని మరొక వారు అందరికీ తెలియపరుస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిగా కోరుతున్నాం. ఇప్పుడు అష్టభైరవల హోమ కార్యక్రమం జరుగుతుంది. ఇంతవరకు గురుగారు చెప్పి ఉన్నారు. హోమానికి ఉత్తరం వైపున మనం అష్టభైరవుని హోమయంతో ఏర్పాటు చేసుకుని వారికి అర్చన జరుపుకుంటూ ఉంటాము. ఈ జరిగేటువంటి హోమ కార్యం యొక్క రక్షణార్థం వారు అక్కడ ఉంటారు. అందుకనే అష్టభైరవ స్థానాన్ని గౌరవిస్తూ మనం ఉత్తరం వైపున ఎవరిని కూడా కూర్చోబెట్టలేదు, అది వారి స్థానంగా గౌరవించి అక్కడ పూజ చేసుకుని ఉంటాము. ఇప్పుడు అటువంటి అష్టభైరవ